వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనము నవంబర్ 16వ తారీఖు రోజు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ రోజుల్లో ఏ విధంగా అనగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు, అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి, ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం. ముందుగా మేషరాశి వారికి ఈ యొక్క 16వ తారీఖు నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో, మనం ఈ యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇక మేషరాశి నుంచి కుటుంబ స్థానంలో గురువు వక్రీకరించి ఉండడం, 4వ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం, 6వ స్థానంలో కేతువు, అలాగే 8వ స్థానంలో రవి బుధులు, 9వ స్థానంలో శుక్రుడు, శని వక్రీకరించి ఉన్నటువంటి శని ఈ యొక్క 15వ తారీఖు నుంచే వక్ర త్యాగం చేయడము ఒక మార్పుగా చెప్పవచ్చు ద్వాదశ రాశుల వారికి అన్నిటికీ కూడా. అలాగే ఇక వ్యయస్థానంలో రాహు యొక్క ప్రభావం వెరసి చూసినట్లయితే ప్రధానంగా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేకపోయినప్పటికీ గ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉండడం, ఈ కారణం చేత కొంత శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాలలో జాగ్రత్తలు పాటించాలి. కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీరు కొంత టెంప్టేషన్లోకి వెళ్ళిపోయి అనేక ఖర్చులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక కుటుంబ సభ్యులతో కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు గోచార రీత్యా కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో లౌక్యముతో వ్యవహరించి ఎంతవరకు వాక్కుని అదుపులో ఉంచుకోగలిగితే అంత ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులకి సంబంధించి చూసుకున్నట్లయితే కష్టే ఫలి అనగా బాగా ప్రయత్నం చేస్తే తప్ప ఫలించను అనేటువంటిది జరగదు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో మొండి ధైర్యంతో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఎఫ్ఎంసీజీ ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారాలు, హోటల్ రెస్టారెంట్ బిజినెస్లు, అలాగే జ్యువెలరీ రంగము, విద్యాలయాలు, అలాగే తీర్థయాత్రలు వేసేటువంటి వాళ్ళ యొక్క జీవితాలలో చాలా మటుకు అనూహ్యమైనటువంటి మార్పులు గోచరమవుతున్నాయి. అనగా మంచే జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఇక దైనందినటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి స్పందించినట్లయితే చాలా మటుకు ఈ యొక్క మేషరాశి వారికి మంచి జరిగేటువంటి అవకాశాలను గోచరమవుతున్నాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకి, ఈ యొక్క విద్యార్థులకి ఉన్నత విద్య కోసం విదేశీయానానికి సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఆశించినటువంటి కళాశాలలో మీకు సభ్యత్వం అనగా సీట్ లభించేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఇక ముఖ్యంగా ఈ మేషరాశి వారికి చూసుకున్నట్లయితే రైతులు కొత్త పంటల జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి పంటలు అనగా సాధారణంగా మీకు ఎప్పుడు వేసేటువంటి పంటలు కనుక వేసినట్లయితే మీరు నష్టపోకుండా ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ప్రధానంగా ఎక్కువ ప్రయాణాలు, ఖర్చులు, అలాగే అలసట ఇవన్నీ ఉండడం వలన తీరిక లేనటువంటి సమయాన్ని గడిపేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక 16, 17 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనము వ్యయం అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పడాలి. ఇక 18, 19, 20వ తారీఖులో గనక చూసుకున్నట్లయితే మీకు రాని బాకీలు వసూలు అవ్వడము, లేకపోతే ఆశించిన మేర కంటే కూడా ఎక్కువగా ధనాదాయం బాగుంటుంది. వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి, రోడ్ సైడ్ వ్యాపారస్తులకి ఆదాయం చాలా చక్కగా 18, 19, 20 తారీఖుల్లో గోచరమవుతుందని చెప్పొచ్చు. ఇక 21, 22, 23, 24 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహ సంచారం రీత్యా ప్రధానంగా 21, 22 తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. వాహన మరమ్మతులకి, గృహోపకరణాల యొక్క సంబంధించిన వాటికి ఎక్కువగా ఖర్చులు జరుగుతాయి. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పడాలి. ఎదుటి వారి యొక్క మన్నలను పొందడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా వారి యొక్క మన్నలను పొందలేకపోవడం మీకు ఆనందాన్ని కలగచేయకుండా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక 23, 24 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికంగా ఉత్సాహంగా ఉండలేకపోతారు. ప్రతిదీ కూడాను
ఆలోచనలన్నీ కూడాను అమలుకి నోచుకోకుండా ఆలోచనలకే పరిమితం అవుతాయి. మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా గమనించుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల కూడాను ఈ 23, 24 తారీఖుల్లో శ్రద్ధ వహించాలి. ఇక 25, 26, 27 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అనూహ్యముగా మీకు రాని బాకీలు వసూలవుతాయి. మీ యొక్క ప్రగతిని లేక మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారి యొక్క అనగా ఇతరుల యొక్క అసూయకి గురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి 25, 26, 27 తారీఖుల్లో. ఏదేమైనప్పటికీ కూడాను మీ ఖర్చులకి అవసరాలకి కంటే కూడా ఎక్కువగా ధనాదాయం ఈ 25, 26, 27 తారీఖులో గోచరమవుతుంది. ఇక 28, 29 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు. అలాగే ధనాదాయం కూడా బాగుంటుంది. మీ యొక్క భాగస్వామి తీసుకునే నిర్ణయం మీకు భవిష్యత్తులో మంచిని చేకూరుస్తుందని చెప్పవచ్చు. ఇక 28, 29 ఇక 30వ తారీఖు కనుక గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. తద్వారా ఒక జిగ్జాగ్ వ్యవస్థలో ఉంటారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా శని వక్రత్యాగం చేయడము, గురువు వక్రీకరించి ఉండడము ఇది ఒకంత లాభదాయకంగా అని చెప్పవచ్చు. ఈ ప్రభావం వల్ల మీకు అనుకున్న దానికంటే కూడా మంచి సంఘటనలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మంచి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు స్తంభించి ఉండడం ఈ కారణం చేత ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మీరు సంతోషాన్ని పొందలేకపోతారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ఏ వ్యక్తికైనా కానీ జాతకరీత్యా అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. లేకపోతే జాతకరీత్యా మనం ఎన్ని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో లోపాలు అనేటువంటివి కనబడుతూ ఉంటుంటాయి. కాబట్టి దైవానుగ్రహం ఉన్నటువంటి వ్యక్తికి జాతకంలో ఎన్ని యోగాలో అవన్నీ కూడా సంపూర్ణంగా అనుభవిస్తాడు. కాబట్టి జాతకరీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతులో, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశుల్లో జన్మించిన వారికి సాధారణంగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ఈ నవంబర్ 15వ తారీఖు రోజున త్రిపురాంతక క్షేత్రంలో అనగా త్రిపురాసులను సంహరించినటువంటి క్షేత్రం అది ఈశ్వరుడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఆఖరి కార్తీక సోమవారం రోజున అనగా నవంబర్ 25వ తారీఖు రోజున తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉండి ఆ యొక్క వ్యక్తుల యొక్క మోక్ష ప్రాప్తికి అనగా కుటుంబంలో దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే ఆ కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి అనేటువంటిది ఉండదు, చికాకుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక సాధారణంగా ఈ యొక్క మేషరాశి వారికి వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడాలి అని అన్నప్పుడు ప్రధానంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము అలాగే కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించినట్లయితే మంచి స్థితిగతులు కలుగుతాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా వేగవంతమవుతాయని చెప్పవచ్చు. ఇక ఇవన్నీ కూడాను గోచారరీత్యా చెప్పేటువంటి ఫలితములు. ఇవి కూడా మీకు అనగా ఈ ఫలితాలతో పాటుగా విభిన్నంగా ఇంకా మీ జాతకం అనగా మీ జీవితం ఉన్నది అని అంటే మీ యొక్క జాతకంలో జరుగుతున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మీ యొక్క జీవితం మీరు కోరుకున్న విధంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటూ ఈ చెప్పినటువంటి రోజుల్లో జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా 30వ తారీఖు రోజున అలాగే 16, 17, 21, 22వ తారీఖు రోజున ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఉన్నటువంటి ఖర్చుల్ని వాయిదా వేసుకున్నా లేదా ఖర్చుల శాతాన్ని తగ్గించుకున్నా చాలా మంచిది ఆ రోజుల్లో. ఎందుకంటే ఆకస్మిక ఖర్చులు ఉండడం, మీరు పెట్టుకున్నటువంటి ఖర్చులు 2 తోడై ముబ్బడై మీకు అధికంగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చులన్నా తగ్గించుకోండి లేదా ఆ ఖర్చులను వాయిదాన్నా వేసుకోండి. తద్వారా మీరు ఆనందకరమైనటువంటి జీవితాన్ని 16 నుంచి 30వ తారీఖు వరకు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.